బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గోల్డ్ లవర్స్ కి మళ్ళీ బిగ్ షాక్. మరోసారి బంగారం రేటు భారీగా పెరిగింది. ఒక్కరోజే ఏకంగా 1960 రూపాయలు పెరిగింది. ఇటు 24 క్యారెట్ తులం బంగారం 1,50,930 రూపాయలు. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి 1,38,350 రూపాయలు. ప్రస్తుతం కిలో వెండి ధర కూడా ఇటు 2,55,000 రూపాయలు. ఇటు గ్లోబల్ మార్కెట్లో ఉన్న అన్స్టెబిలిటీ వల్ల ప్రస్తుతానికి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. బంగారంపై ఇటు పెట్టుబడులు అలాగే ఇటు డాలర్ విలువ పెరగడమే దీనికి ప్రధాన కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న వేళ ఇటు ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఒకసారి గోల్డ్ పైన, ఒకసారి సిల్వర్ పైన, మరొకసారి డాలర్ పైన ఇన్వెస్ట్ చేయడం. ఏది స్ట్రాంగ్గా ఉంటే ఇటు డాలర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డాలర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ డాలర్ వీక్ అయినప్పుడు, యుద్ధ వాతావరణం భీకరంగా ఉన్నప్పుడు ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. మొత్తం మీద గతంలో మనం చూసాం 1,85,000 కూడా చేరుకుంది ఒకానొక సమయంలో. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కొండ దిగి ఇటు కొంత అందుబాటులోకి, సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది అనుకున్న సమయానికి మరొకసారి ఒక్కరోజే దాదాపు 1960 రూపాయలు, సుమారుగా 2,000 రూపాయలు పెరగడం. ఇటు 24 క్యారెట్ 1,50,000, అలాగే 22 క్యారెట్ 1,38,350 రూపాయలు. ప్రస్తుతం వెండి కూడా గతంలో 4 లక్షలు, సుమారు 4 లక్షల రూపాయలు ధర పలికిన వెండి కూడా ప్రస్తుతానికి 2,55,000 రూపాయలు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రశాంత్ అందుబాటులో ఉన్నాడు. ప్రశాంత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, చెప్పండి, ఇవాళ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు 2 అంతర్జాతీయ యుద్ధాలు నేపథ్యంలో గోల్డ్ రేట్లు అంతా కూడా ఒకవైపు ఆకాశాన్ని తాకి మళ్ళీ డౌన్ ఫాల్ అవుతున్న ఈ గోల్డ్ రేటు, దాంతో పాటు సిల్వర్ రేట్లు అన్నీ కూడా ఒకసారి షాకింగ్ గా కస్టమర్లకు, అలాగే ఎవరైతే కావాలనుకుంటున్నారో వారందరికీ కూడా మరొక షాకింగ్ న్యూస్ గా మారిందని చెప్పుకోవాలి. ఒక్కసారి రేట్లు కనుక చూస్తే మొత్తం హై లెవెల్లోకి మరొకసారి కదులుతోంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి 24 క్యారెట్ల తులం బంగారం సంబంధించి 1,50,930 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,38,350 రూపాయలకి పలుకుతోంది. సో ఈ ఒక్కరోజే 1,960 రూపాయలు, ఇంకొక 40 రూపాయలు కలుపుకుంటే 2,000 వరకు ధర పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో మరోవైపు ఇప్పటి వరకు కూడా సిల్వర్ సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సిల్వర్ కూడా 4,25,000 రూపాయల వరకు టచ్ అయిన సిల్వర్ సో మళ్ళీ డౌన్ ఫాల్ అవుతూ 2,35,000 వరకు పడిపోయింది. ప్రస్తుతానికి 2,55,000 వరకు ఇప్పుడైతే ధర పలుకుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ అంతర్జాతీయ యుద్ధాలు ఒకవైపు నడుస్తుంటే ఇన్వెస్టర్లంతా కూడా బేసిక్ గా 3 సెక్టార్ల పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నారు. వారి దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లోకల్ గా రియల్ ఎస్టేట్ కావచ్చు, దాంతోపాటు షేర్ మార్కెట్ లో కావచ్చు, ఇటు గోల్డ్ సిల్వర్ కావచ్చు, దాంతోపాటు అమెరికన్ బాండ్స్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ కూడా వెళ్తున్నారు. సో అమెరికన్ లోకి సంబంధించి ఇప్పుడు డాలర్ ఒకవైపు బలపడుతోంది. సో అనే నేపథ్యంలోనే ఇన్వెస్టర్లంతా కూడా అమెరికన్ బాండ్స్ వైపు దృష్టి పెడుతూ ఇప్పుడు మరోసారి ఇప్పుడు బంగారం పైన కూడా వస్తున్న తెలుస్తోంది. సో మరొకసారి ఇప్పుడు ఇండియాలో కూడా ఈ రేట్లు మరింత భారీగా పెరిగే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇతర దేశాల నుంచి భారత్లోకి బంగారం తీసుకొచ్చే వారికి మహిళలకి పురుషులకి కొంత బంగారం వరకు 40 గ్రాములు 50 గ్రాముల వరకు లిమిట్ ఉండేది. సో ఇప్పుడు ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి అడ్డు పెట్టుకుని కొన్ని అవకతవకలకు జరుగుతున్నాయని దాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నారు. కాబట్టి సో వాటికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకొని వస్తుంది. సో ఆప్షన్స్ కనుక సక్సెస్ అయితే మరి బంగారం భారత్ లో మరింత రేట్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ బంగారం వెండితో పాటు ఇక మిగతా ప్లాటినం, ముత్యాలు, విలువైన రాళ్ళు, ఇమిటేషన్ జ్యువెలరీ, నాణాల పైన కూడా ఈ రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో బంగారం, వెండి సరఫరా భారత్ లో గనక తగ్గుముఖం పడితే మరింత ఈ బంగారం రేట్లు, వెండి రేట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా
చెప్తున్న పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా కనిపిస్తోంది. సో ఒకవైపు ట్రెండ్ డాలర్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా డాలర్ రేటు పెరిగితే బంగారం వెండి ధరలు తగ్గుతాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ డిఫరెంట్ గా ఉంది. డాలర్ రేటు పెరుగుతోంది, మరొకసారి వెండి బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ గ్లోబల్ మార్కెట్ సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, మరి ఏం జరగబోతుంది అనేది మండే షేర్ మార్కెట్ మరొకసారి ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇరాన్ ప్రతిఘటన ఏ విధంగా చేస్తోంది, సో దానికి సంబంధించి ఇప్పుడు షేర్ మార్కెట్ కనుక మండే నాడు ఓపెన్ అయిన తర్వాత, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 ముగిసింది. సో ఇప్పుడు ఫస్ట్ డే రాబోతుంది కాబట్టి మండే. సో అప్పటి నుంచి దీనిపైన గోల్డ్ రేట్ల పైన కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, మిగతా అన్నిటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బంగారం అలాగే వెండి ఒక్కసారిగా ఇటు ధరలు పెరగడం, ఒక్కరోజే ఇటు 1360 రూపాయలు బంగారానికి సంబంధించి 1360 రూపాయలు పెరగడం, దాంతోపాటు ఇటు వెండి కూడా ప్రస్తుతానికి 2,55,000 రూపాయలు. సో రానున్న రోజుల్లో ఇటు రెండు యుద్ధాలు, ఇటు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన యుద్ధం, అలాగే ఇటు అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్, ఈ యుద్ధాలను బేస్ చేసుకొని ఇటు రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన రేట్లు కూడా ఉండబోతున్నాయి అంటూ, మరో పక్కన ఇటు డాలర్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఇటు ప్రీషియస్ మెటల్స్ పైన అంటే గోల్డ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ని కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. డాలర్ పతనమైన సమయంలోనే, ఇటు స్టాక్ మార్కెట్స్ కూడా పతనమైన సమయంలోనే మరీ ముఖ్యంగా ఇటు గోల్డ్ కానీ సిల్వర్ని కానీ ఇటు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద గతంలో మనం చూస్తే ఒక్కసారిగా 1,85,000 దాకా కూడా ఇటు బంగారం ధర పలికింది. ఈ సంవత్సరంలో ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్లో $5,000 పర్ ఔన్స్ నుంచి $5,500కి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో 1,60,000 నుంచి 65,000 రానున్న రోజుల్లో ఆ ప్రైస్ ఈ సంవత్సరం 2026 ఎండింగ్ లోపల ఆ ప్రైసెస్ని మళ్ళీ ఒకసారి టచ్ చేసే అవకాశం ఉన్నట్టు ఇటు విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. సో బంగారం ధరలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఒక్కరోజే 1960 రూపాయలు పెరగడం, అలాగే సిల్వర్ రేట్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉందని మీరు భావిస్తున్నారా? రానున్న రోజుల్లో దీనికి సంబంధించి బంగారంపై మీరేమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? లేకపోతే ఇంట్లో బంగారం కొనుగోలు చేయడానికి కూడా మీరేమైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ బంగారం ప్రైజెస్, ఇప్పుడున్న ప్రైజెస్, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే గ్లోబల్ మార్కెట్లో ఉన్న వోల్టాలిటీ, ఇటు యుద్ధాలు జరుగుతున్న సమయం ఒకటి, ఎట్ ద సేమ్ టైం కొంత డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మొత్తానికైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇటు గోల్డ్ సిల్వర్ పైన ప్రస్తుతానికి మరొకసారి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. సో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ పై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.